చాలామందికి తెలియని విషయం ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే అమ్మవారి రూపంలోనే అతి భయంకరమైన రూపం, శత్రువులను వణికించే రూపం ఏంటి అంటే కాళీ అవతారం. కాళీ అవతారం కంటే ఇంకా పవర్ఫుల్ అవతారం ఏంటి అంటే రక్తకాళి అవతారం. ఈ అవతారం ఎందుకు ఉద్భవించింది అంటే రక్త బీజాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి ఈ అవతారం ఉద్భవించింది. దేవతలు అతనితో పోరాడినా కూడా, ఎంత యుద్ధాలు చేసినా కూడా తను ఓడించలేకపోయారు. కానీ రక్తకాళి అవతారం ఉద్భవించింది అమ్మవారు. అతన్ని ఎవరైతే సంహరించిన తర్వాత తన రక్తం నేల మీద పడిన ప్రతి చోట ఇంకో రాక్షసుడు ఉద్భవిస్తాడనమాట. ఇలాగా యుద్ధం చేసినా గెలవలేకపోయారు. సో మహాకాళి నుంచి ఉద్భవించిందే రక్తకాళీ మాత. ఇతన్ని చంపింది. నేల మీద రక్తం బొట్టు పడకుండా తన నాలుకతో మొత్తం ఒక్క చుక్క రక్తం పడకుండా నాలుకతో ఆపేసింది, సంహరించింది, ధర్మాన్ని కాపాడింది, ప్రపంచాన్ని రక్షించింది. అతి భయంకరమైన ఈ ఉగ్రరూపం అమ్మవారు శత్రువు గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుంది. ఇదే రక్తకాళి అవతారం. రాక్షసుడి తల నరికి తన రక్తాన్ని తాగి తన ఉగ్రరూపాన్ని ప్రపంచానికి మొత్తం చూపించింది, ధర్మాన్ని కాపాడింది, ప్రపంచాన్ని రక్షించింది. అదే రక్తకాళీ మాత అవతారం.